హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మోడలింగ్ చాలామందికి మోడల్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది, కానీ ఏం చేయాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. తెలిసినా కూడా కొందరికి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. స్కిన్ బాగాలేదు, హెయిర్ బాగాలేదు, లేదా నేను షార్ట్గా ఉన్నా, లావుగా ఉన్నా, ఇలాంటి ఫీలింగ్స్తో వాళ్ళ డ్రీమ్గానే ఉండిపోతుంది. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఫ్యాషన్ గురు, ఫ్యాషన్ డైరెక్టర్ వంశీపల్లి గారు. నమస్తే సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఆల్ ఫైన్, ఫెంటాస్టిక్. మీరు? బాగున్నాను సార్. సో అప్కమింగ్ మోడల్స్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఏమైనా ఉందా సార్? అంటే సజెషన్స్ అంటూ ఏం లేదు. ఎవరైతే ఈ ఫీల్డ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ డ్రీమ్ ఉంటుంది, అంటే చిన్నప్పటి నుండే ఉంటుంది వాళ్ళకి. అంటే ఇంటర్ 10th డిగ్రీ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఫ్యాషన్ మోడలింగ్ గురించి తెలిస్తే ఇలాంటి కెరీర్ మీద వాళ్ళు రాణించాలి అనుకుంటే, లేకపోతే వాళ్ళకి ఎవరైనా చెప్పి ఉంటే మీరు బాగున్నారు, హైట్, వెయిట్, కలర్, ఫిగరు బాగుంది అనేసి అనుకొని ఎవరైనా సజెషన్ చేసినప్పుడు వాళ్ళు రావాలి అనుకుంటే, మీరు మంచి కెరీర్ స్టార్టప్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకొని మీరే ప్రమోట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటూ మంచి ఏజెన్సీతో టైఅప్ అయ్యి, అంటే మనలాంటి హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ అయినా ఇంకెనీ అదర్ వాళ్ళకి నియర్ బై ఏది ఉంటే అది ఎవరికి కాంటాక్ట్లో ఉంటే వాళ్ళతోని అయిపోయి మంచి ఏజెన్సీతో ట్రావెల్ అవుతే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో మంచి ఛాన్సెస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ నా ఉద్దేశం ప్రకారం నేనేమంటా అంటే, మీరు ఫ్యాషన్ మోడల్గా కెరీర్ స్టార్ట్ చేయాలి, కంప్లీట్ ఒక కెరీర్గానే మీరు స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రము మీ ట్రైనింగ్ పక్కా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక బీటెక్ చదివి ఇంజనీరింగ్ అయినట్టు, మెడిసిన్ చదివి డాక్టర్ అయినట్టు ఒక మోడల్ అవ్వాలి అనుకుంటే మీరు 100% మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అదే ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి ట్రైనింగ్ చేయడము, ట్రైన్ అవ్వడము, లేదు అంటే మంచి పోర్ట్ఫోలియోస్ తీసుకుంటూ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఇలాంటి ఇప్పుడు ఫ్యాషన్ డైరెక్టర్లని, మూవీ మోడలింగ్ ఏజెన్సీలని, లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్స్ని, కాస్టింగ్ ఏజెన్సీలని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని వాళ్ళ సర్కిల్లో ఎవరుంటే వాళ్ళని అప్రోచ్ అవుతూ ఎవ్రీ టైం వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. సో నాకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ కష్టపడండి. ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఏ ఫీల్డ్లో అయినా, నాట్ ఓన్లీ ఈ ఫ్యాషన్ మోడలింగ్ అయినా, మూవీ ఫీల్డే కాకుండా మీరు ఏ ఫీల్డ్, ఒక పొలిటికల్ అయినా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఇంకా XYZ ఏదైనా, మీరు ఒక యాంకర్ అవ్వాలనుకున్నా, ఒక హీరో అవ్వాలనుకున్నా, ఒక విలన్ అవ్వాలనుకున్నా, ఎనీథింగ్, ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నా ఎనీ ఇండస్ట్రీలో, సో అప్పుడు మీకేమవుతుంది అంటే లాంగ్ టర్మ్ మీరు గోల్ పెట్టుకొని రండి. ఈ చిన్న 1 month 2 months 1 year గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్స్ గోల్స్ పెట్టుకొని మీరు వర్క్ చేస్తే మీరైతే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో నేనే సక్సెస్ అవ్వడానికి నేనే ప్రూఫ్ అన్నట్టు. అంటే నేను ప్రూఫ్. ఏదైనా నేను ఏ గోల్స్ పెట్టుకున్నా సింగిల్ డే కోసం అయితే ఎప్పుడు పెట్టుకోను. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గోల్స్, ఒక ఫ్రెండ్షిప్ చేసినా కానీ లాంగ్ టర్మ్తోనే ఉంటుంది తప్ప షార్ట్ టర్మ్ కోసం ఈరోజు వాడిని యూజ్ చేసుకుందాం, ఇవాళ వీనితోని ఇట్లా వాడుకుందాము అనే పని అయితే ఎప్పుడు ఉండదు. సో మీరు ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేసినా కానీ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వాళ్ళతో మూవ్ అవ్వండి. సో మీకు వాళ్ళ దగ్గర నుండి మీకు బెనిఫిట్స్ జరుగుతాయి, వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. ఒక బిజినెస్ పార్ట్నర్గా అయినా కానీ, ఇన్స్పైరింగ్ పర్సన్ అయినా కానీ వాళ్ళతో మనం లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలి. సో అప్పుడు 100% మన లైఫ్లో సక్సెస్ అవుతారని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటాను ఈ లైన్స్ని అయితే. సార్ ఇప్పుడు మీ ఏజెన్సీలో కిడ్స్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉంటారు, బట్ మనకి ఎక్కువ కిడ్స్ ఈ సమ్మర్ సీజన్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ నుండి అయినా వాళ్ళు మన మాట విని మనం చెప్పేది వినేంత వరకు 3, 4, 5 years నుండి జాయిన్ అవుతూనే ఉంటారు, బాయ్స్ అండ్ గర్ల్స్ కిడ్స్. సో వాళ్ళు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. పేరెంట్స్కి కూడా ఒకవేళ ఎంప్లాయ్ చేసే వాళ్ళు, టీచర్లైనా, ఏదైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమ్మర్లో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇట్లాంటి సమ్మర్ క్యాంప్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ సమ్మర్ క్యాంప్లో మేము హైదరాబాద్ మోడల్స్ నుండి నాట్ ఓన్లీ మోడలింగే కాకుండా చాలా వెరైటీ మనము సమ్మర్ క్యాంప్లో చేస్తూ ఉంటాం. చాలా గేమ్స్, డ్యాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, కంప్యూటర్, ఇలాంటి స్కిల్స్ అని మన ఏజెన్సీలో నేర్పిస్తూ ఉంటాము అన్నట్టు. అంటే ఎవరి దగ్గర ఎలాంటి కిడ్ దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ ఆ స్కిల్ని మనం ముందే గ్రాబ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఈజీగా వాళ్ళని సక్సెస్ వేలో
ట్రైన్ చేయడానికి తెలియదు. ఎవరు ఎక్కడ సచిన్ టెండూల్కర్ అవుతారో, ఎక్కడ ఎవరు విరాట్ కోహ్లీ అవుతారో, ఎక్కడ ధోని అవుతారో, ఎక్కడ ఒక సానియా మిర్జా అవుతారో, ఎక్కడ ఒక సైనా నెహ్వాల్ వస్తారో మనకు తెలియదు. సో చిన్నప్పటి నుండే వాళ్ళ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని షైన్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్లో వస్తుంది. వాళ్ళకి సో కూడా ఫియర్ యా, అనేది లేకుండా యాజ్ ఏ టాలెంట్ ఏజెన్సీ కాబట్టి మన హైదరాబాద్ మోడల్స్ టాలెంట్ ఎక్కడున్నా గ్రాబ్ చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళు మన పేరు చెప్పినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా. హైదరాబాద్ మోడల్స్ నుండి నేను ట్రైన్ అయ్యాను అని ఒక మాట చిన్న ఇంటర్వ్యూ సేమ్ మనలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మనం 100% హ్యాపీ ఫీల్ అవుతాం. సో దట్ దానికోసం అనేది మనం సమ్మర్ క్యాంప్ అనేది చేస్తూ ఉంటాము. దాంట్లో మోడలింగ్తో పాటు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో కిడ్స్ ఇయర్ అంతా జాయిన్ అవుతారు, బట్ సమ్మర్లో మాత్రం కొంచెం ఎక్కువ జాయిన్ అవుతారు. సార్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? ఫ్యూచర్ గోల్స్ అంటే ప్రజెంట్ నేనైతే మంచి సక్సెస్ వేలోనే ఉన్నాను. నేను ఏదైతే గోల్ అనుకున్నానో అది సక్సెస్ చేశాను. ఇంకా స్టిల్ మోర్ బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటా ఉన్నాను డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ఫ్రాంచైజీ టైప్లో. అంటే ఒకవేళ నేను ఫ్రాంచైజీగా కాకుండా గెస్ట్ లెక్చరర్, ఒకవేళ ఎవరైనా మోడలింగ్ ఏజెన్సీ కానీ మోడలింగ్ స్కూల్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టార్ట్ చేస్తే సో మనం వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్లో కానీ లేకపోతే వాళ్ళకి ఏమంటారు జస్ట్ క్లాస్ లాగా వచ్చేసి వాళ్ళు రిమైనింగ్ 3 days వాళ్ళు ఓన్గా చెప్తే రిమైనింగ్ 3 days వచ్చి మనం క్లాసెస్ చెప్పేటట్టు, లేకపోతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ 4 days 5 days డిఫరెంట్ సిటీస్లో మన ఏపీ తెలంగాణలో వెళ్ళి వాళ్ళకి క్లాసెస్ చెప్పి ఫ్యాషన్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఎక్కువ మంది ఫ్యాషన్లోకి టర్న్ అప్ అవ్వడానికి కృషి చేయాలని ఉంది. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఎందుకు అంటే ఫ్యాషన్తో పాటు మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలామంది మేల్స్, ఫీమేల్స్, కిడ్స్, అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా చాలామందికి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మనము ఇలాంటి అవేర్నెస్ వర్క్షాప్స్ పెట్టేస్తే వాళ్ళు అక్కడ మన దగ్గర ట్రైన్ అవుతూ ఇండస్ట్రీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ డ్రీమ్ ఒక్కసారైనా యాక్ట్ చేయాలి, ర్యాంప్ వాక్ చేయాలి, అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి వర్క్షాప్స్ అనేవి బెనిఫిట్ అవుతాయి అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి వాళ్ళు అన్ని ఫీల్డ్ వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఫోటోగ్రఫీ వాళ్ళు, మేకప్ వాళ్ళు, ఇంకా అదర్ ఇండస్ట్రీ ఎనీ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ టైప్స్లో వాళ్ళు వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ నుండి అది మనమే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటా ఉన్నాం. చూద్దాం అంటే ఇలాంటి పీపుల్ ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో, ఒకవేళ ఇంటర్వ్యూస్ ఎవరైనా మనకి గెట్ బ్యాక్ అవుతారో అలాంటిది కూడా చూద్దాం.